యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథులుగాను విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూను చూడదు. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. I'll not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. I will come back to you. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. I will send the comforter. నేను ఆదరణకర్తను మీ కొరకు పంపుతాను. And he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I'm going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ నాకు కూడా రాని ప్రార్థన ఎవరికొచ్చు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనలో యుక్తముగా ప్రార్థించటం వల్ల ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధాత్మకి తెలుసు, ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. రాస్తున్న పిల్లలు, మీరు పరీక్ష రాస్తున్నప్పుడు ఆత్మదేవుడు మీతో ఉంటాడు. ఏమంటే ఆత్మదేవుడు ఉండడం వల్ల నాకు ఏం ఉపయోగం? జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే ఆయన జ్ఞాపకం చేస్తాడా? ఈ పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడు? ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ప్రార్థన నేర్పుతాడు, మరి ఏ సమయంలో ఎలా ఉండాలో మనకు బుద్ధి నేర్పుతాడు, పాపములు ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిని దేవుని వాక్యమని, ఇది సత్యవాక్యమని ఒప్పింప చేయడమే కాకుండా తీర్పు రాబోతుందని లోకాన్ని కూడా ఒప్పింపజేస్తాడు. నువ్వు ఏది చెప్పినా ఎవరికి తెలియకుండా నీ గుండెల్లో బరువంతా తీసేసి నీ సమస్యల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానం నేర్పే ఒక అద్భుతమైన హెల్పర్ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. నీకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఎక్కడికి
నా దైవము, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. బాటిల్కి విలువ ఎప్పుడు? వాటర్ ఉన్నప్పుడే. వాటర్ ఖాళీ అయితే ఏం చేస్తాం? బాటిల్ని ఇసిరేస్తాం. వాటర్ ఉన్నప్పుడు నా బాటిల్ అనండి, నా బాటిల్ అంటాం. అలాగే దేవుని బిడ్డలు, వాటర్ బాటిల్కి వాటర్ ఉన్నప్పుడు విలువ, దేవుని బిడ్డలకు విలువ ఎప్పుడు? దైవాత్మ ఉన్నప్పుడు, దైవాత్మ నీలో ఉన్నప్పుడే విలువ. దేవుడు కూడా దైవాత్మతో నింపబడిన వాడిని విడిచిపెట్టడు. నా కుమారుడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ, నా కుమారుడు, ఆయన మీలో ఉండి నడిపిస్తాడు. అంటే మన బండి డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ లాగా, మన బ్రతుకు నావకు ఒక నావికుడిలాగా, మన బ్రతుకును నడిపించడానికి సజీవుడైన నాయకుడు, గైడ్ మనకు దొరికాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో రమ్మని గట్టిగా పిలవండి. జస్ట్ క్షణాల్లో ఆయన మీతో మీ చుట్టూ ఆయన ఆవరించున్నాడు. చేతులు ప్రభు వైపు ఎత్తుకుందాం. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. ప్రభువా, మీ సన్నిధి నాతో రావాలి. పరిశుద్ధాత్మ మీరు నాతో రావాలి ప్రభా. నీ సన్నిధి కాంతి నా మీద రావాలి ప్రభా. నన్ను నడిపించు ప్రభా. నీ సన్నిధి నాతో రావాలి. ఎక్కడికి వెళ్తున్నా ఆయన సన్నిధి నీతో రాబోతుంది బిడ్డ. నీతో ఆయన సన్నిధి రాబోతుంది. ఆయన ఆత్మ నీతో రాబోతుంది. ఆయన నీలో ఉండి ముచ్చటిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు నేర్పిస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో అని నీలో ఉండి నేర్పిస్తాడు. నీ ప్రవర్తనను మారుస్తాడు. ఆయన నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తాడు. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. ఆయన మహాజ్ఞాని. నీకు ఎలాగైనా విడుదలిస్తాడు. నిన్ను ఏ విధంగా బాగు చేస్తాడు. నీ రోగములు తొలగించేవాడు, నీ బాధలు తీసివేయవాడు, నీ కన్నీరు తుడిచివేస్తాడు. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ దయా, నీ ప్రేమలు వీరిని వర్ధిల్ల చేయమని ఇదిగో వీరందరినీ చేతికి అప్పగించుకుంటూ ఈ కృపావర్తను బట్టి దినమెల్లా నీలో ఆనందించి సంతోషిస్తూ ఎదురయ్యే ప్రతి సవాలు జయించే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So Word of God very clearly says He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో, అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. We wish you happy birthday to you, many more returns of the day. God bless you. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనసుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. పీస్ టు దోస్ ఆన్ హూమ్ హిస్ ఫేవర్ రెస్ట్. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయన దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.